బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేల్ టీడీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. అక్కడ గత 3 ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్థులు మారిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త క్యాండిడేట్లు బరిలోకి దింపుతున్న టీడీపీ అధిష్టానంపై లీడర్లు బగ్గమంటున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసుకునే తమకు రాజకీయాలపై ఆశ కల్పించి కూరలో కరివేపాకుల పక్కన పెట్టేస్తున్నారని ఆశావాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజశేఖర్ను మార్చి కొత్త నేతను నియమించడంలో అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. కడప జిల్లా బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి అక్కడ గట్టి పట్టు ఉండేది. అయితే 2004 ఎన్నికల నాటి నుంచి సీన్ మారిపోయింది. టీడీపీ వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలకి, ఆ తర్వాత వైసీపీ అకౌంట్లోకి వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడక్కడ టీడీపీ ఉనికి చాటుకునే పనిలో పడింది. బద్వేలులో తెలుగుదేశానికి క్యాడర్ విషయంలో కొదవ లేకపోయినా నడిపించే నాయకుడే కరువయ్యారు. బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి మరణంతో 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టీడీపీకి ఆ నియోజకవర్గంలో ఆఖరి విజయం. 2004లో పోటీ చేసిన విజయమ్మ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇక అయినప్పటికీ ఆమె అక్కడ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి టీడీపీ ఎన్నికో అభ్యర్థిని మారుస్తూ ఉండటం పైన క్యాడర్ రగిలిపోతోంది. టీడీపీకి బద్వేలులో బలమైన అభ్యర్థులు ఉన్నా విజయమ్మ ప్రమేయంతోనే అభ్యర్థులను మారుస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగాలను వదులుకొని పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే కూరలో కరివేపాకులాగా పడేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇక 2009లో చెన్నయ్య అనే నేత తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీ ఆయన్ని పట్టించుకున్న పాపాన పోలేదంట. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బ్యాంకు ఉద్యోగిని విజయజ్యోతి జాబ్ వదులుకొని పార్టీలో చేరి పోటీ చేస్తే ఓడిపోయాక పక్కన పెట్టేశారు. దాంతో ఆమె అటు ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఇటు రాజకీయాల్లో ఇమడలేక రెండింటికి చెడ్డ రేవడిలా మారారట. ఇక 2019లో డాక్టర్ రాజశేఖర్ అనే కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తెచ్చింది. ఆయన కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన్ని కాదని ఇంకొక కొత్త ముఖాన్ని అభ్యర్థిగా పోటీ చేయించే పనిలో పడ్డారట విజయమ్మ. 'నంద్యాల జిల్లాలో జలవనరుల శాఖలో పనిచేస్తున్న రోషన్న అనే అధికారి పేరు టీడీపీ ఖరారు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ రాజశేఖర్ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ఆయనను ఏమాత్రం పట్టించుకోకుండా రోషన్నను అభ్యర్థిగా ప్రకటించే పనిలో ఉన్నారంట టీడీపీ పెద్దలు. ఇక వాస్తవానికి బద్వేలు టీడీపీ వ్యవహారాలపైన పెత్తనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె కొడుకు రితేష్ రెడ్డిలు అక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ నడుపుతూ నియోజకవర్గాలకి క్యాడర్కు దూరంగా ఉంటున్నారట. గత ఎన్నికల్లో ఓటమి పాలైన డాక్టర్ రాజశేఖర్ మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అలాంటాయన్ని ఈసారి పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం పైన క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిగ్గా ఎన్నికలకి ముందు ఎవరెవరినో తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించటం ఏంటని పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఇటీవల విజయమ్మ వ్యవహార తీరును కూడా నిరసిస్తూ నియోజకవర్గంలోని పలువురు నేతలు మీటింగ్ పెట్టుకుని ఎలా పడితే అలా అభ్యర్థులను మార్చడం ఏంటని ప్రశ్నించారు.
ఇక వారంతా అధిష్టానంతోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు అన్న టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా బద్వేలులో పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజలకు దగ్గరైన డాక్టర్ రాజశేఖర్ కు మరో అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరిస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బద్వేలు క్యాండిడేట్ విషయంలో చంద్రబాబు, లోకేష్లు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాల్సిందే.